చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు అధ్యక్ష? ఇంత రాద్ధాంతం కమిటీ దేనికి అధ్యక్ష? కమిటీ దేనికి? నిజంగా కమిటీ వేయాలనుకుంటే కమిటీ చాలా వాటికి వేయాలి. బాబు క్లారిటీగా చెప్పారు. అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యులందరికీ వినుస్వామి కూర్చోమ్మా, కూర్చో. ఏంటి సార్ అరిస్తే ఇంకా మేము కూర్చో. ది కౌన్సిల్ సార్, పెద్దల సభ సార్, ఏపీఎస్డిఎంఏ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందుపరుచున్నాం అధ్యక్ష. సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. ఓకే, ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు. ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ₹1 కోటి ఇచ్చారు. అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1 కోటి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు, నీళ్లు, దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం. అధ్యక్ష ఒక నిమిషం రండి, నా తర్వాత మాట్లాడు చేయిస్తావు కదా. సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష. బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే ₹1 కోటి ఎందుకు? దానికి ఏమైనా లెక్కపత్రం ఉండదు అధ్యక్ష. ఓ ప్రభుత్వం ఉంది, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? ఆ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే ₹1 అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే, కానీ 10 లక్షలు 50 లక్షలు ₹1 ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్ని ఏం కాదంటలేదు అధ్యక్ష. ₹1 ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు. గారు మంత్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు అదే మా డౌట్. ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందరూ అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1 మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పాటుని మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టారు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి, నీళ్ళకి, దాంతో పాటు నిత్యావసర సరుకులు, వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి. సార్ ప్రశ్న అడిగిన సోదరుడు సార్, ఇంతమంది ఉన్నారన్నారు సార్. చిత్తశుద్ధి ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు, నేను ఇంత ఇచ్చా అన్నాడు. 2 పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు, లేదు ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పగలిగాడు అధ్యక్ష? చెప్పలేడు అధ్యక్ష. ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో అందరికి అందాలని చెప్పి 10 సార్లు, ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో మన బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి IVRS వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా 100% వచ్చేదాకా మేము చేసాం అధ్యక్ష. వాళ్ళు 2 పేర్లు చెప్పలేకపోయారు అధ్యక్ష. చర్యలు తీసుకోండి. ఓపెన్ డొమైన్ మేము చేసిన పేరు కూడా ఓపెన్ డొమైన్ లో ఉంది అధ్యక్ష. మీరు క్లారిటీగా చెప్పారుగా. 1 minute అరుణ్ కూర్చోవా బాబు, కూర్చో సమయం అధ్యక్ష, నువ్వు కూర్చో అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష. మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి, ఎంతమందికి ఖర్చు పెట్టారు, ఇంకా ఏమైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి
ఒకరి పేరు చెప్పండి, ఇద్దరి పేరు చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అని అన్నారు అధ్యక్ష. మేము అడిగింది అధ్యక్ష 1 minute. ఓపెన్ డొమైన్. ఓకే, ఓపెన్ డొమైన్. సారీ, నేను లేదు. ఓపెన్ డొమైన్ అధ్యక్ష. 100 మంది పార్థసారథి గారు, మంత్రి గారు, కృష్ణా జిల్లా వాసి ఇక్కడ ఉన్నారు. 100 మంది, ఒకరు కాదు,